ఇద్దరు ఆంటీలు ఉంటే బండి ఆపిన. ఇద్దరు ఆంటీలేనా? ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇక ఇద్దరు బండి దగ్గర వచ్చారు. బండి దగ్గర రాగానే వస్తారని అడిగిన. అయితే నేనే అడిగిన. ఇక తెలియదు కదా మొత్తం, ఇక డ్రింక్ చేసిన అడిగితే వాళ్ళు అంత అమౌంట్ అవుతుంది వస్తారని చెప్పారు. ఎక్కడంటే ఇక మేమే తీసుకెళ్తామంటే ఇక కార్లో కూర్చోరు. వాళ్ళు తీసుకెళ్ళారా? వాళ్ళు తీసుకెళ్ళారు. ప్లేసింగ్ వాళ్ళు తీసుకెళ్తారా? కూల్ డ్రింక్స్ ఏమో తెచ్చిరాళ్ళు. ఇక ప్లస్ వేరేది ఏదో తెచ్చిరు, అంత అబ్జర్వ్ చేయలేదు. అయితే అందులో ఏదో ఏదో కలిపిరాళ్ళు. ఏం కలిపిరో తెలియదు. నేను తాగగానే ఇక మత్తు స్లోగా వస్తుంది. అది అప్పుడు నుంచి మత్తు వస్తుంది కదా, ఇక నాకు తెలియదు ఇక అప్పుడు ఏం చేసిరు. ఎందుకు ఆ ఫోటో మీకు తీపి గుర్తులు పంపించారా? ఎందుకు పంపించారో అర్థం కాలేదు. అయితే ఫోన్ కొట్టిన. ఫోన్ కొడితే ఇదేంటంటే డబ్బులు ఇవ్వాలి అలా అని బ్లాక్ మెయిల్ చేస్తారు. నువ్వే ఫోన్ చేసిన వాళ్ళకు? ఫోటో పంపించినప్పుడు నేనే చేసిన. అయితే ఇలా ఎందుకు చేసిరు, ఇక వచ్చిన ఏదో డబ్బులు తీసుకొని అది చేసుకోవాలి కానీ పని ఏం చేయలేదు ప్లస్ మధ్యలో నాకే బ్లాక్ మెయిల్ చేస్తారు ఎందుకని అడిగిన. అడిగితే ఇక డబ్బులు ఇవ్వాలంటే ఒక 50,000 అన్నారు. అయితే సరే ఇచ్చేస్తా అని చెప్పేసిన. ఇచ్చేస్తా చెప్పేసిన. ఒక నెక్స్ట్ రోజు ఒక రోజు ఇచ్చేసిన. ఇక డిలీట్ చేస్తా అంటే మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఫోటో డిలీట్ చేస్తా అంటే 50,000 ఇచ్చేసిన. 50,000 ఇచ్చేసిన. నువ్వు 50,000 ఇచ్చేసినావు. ఇవి ఇవ్వకుండా పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మా డాడీ ఎస్ఐ కదా, ఇక నేనే పోయి కంప్లైంట్ ఇస్తే. మీ డాడీ ఎస్ఐయా? బ్యాక్ టు క్రేజీ షాని. ఈ అన్నయ్య నా దగ్గరకు వచ్చిండు. ఆయనకు వచ్చిన ప్రాబ్లం అయితే ఆయన చేతుల నుంచి ఆయననే తెచ్చుకుండు. ఆయన వల్ల ఆయనకు వచ్చింది ప్రాబ్లము. ఇది మనలో 99% అందరికి రావడానికి, ముఖ్యంగా అబ్బాయిలకు అందరికి రావడానికి పక్కా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒక్కసారి అన్న చెప్పినాక మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా కేసెస్ రావడం చాలా ఎక్కువ అయిపోయినాయి. అండ్ ఒకవేళ ఆయన ఏంటి అంటే పోలీస్కి ప్రిపేర్ అవుతుండు, అట్లా అవుతుండు కాబట్టి కొంచెం నేను ఆయన పేరుని ఊరిని సీక్రెట్గా పెడుతున్నా. సో హాయ్ బ్రో. ఆయన పేరు ఊరు ఉండే ఏరియా చెప్పట్లేదు ఎందుకంటే అతను పోలీస్కు ప్రిపేర్ అవుతుండు, అందుకే. హాయ్ బ్రో. పేరు ఆల్రెడీ చెప్పాడు, ఊరు చెప్పాడు, డైరెక్ట్ ప్రాబ్లం చెప్పిండు అన్న. ఒక రోజు ఇలా రోడ్ మీదకి వెళ్తుంటే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తుంటే ఆడ ఏడికి వెళ్ళినావు? ఒక రోజు వేరే ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. వేరే ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తుంటే రోడ్ మీద ఇలా కనిపించారు. ఇద్దరు లేడీస్ రోడ్ మీద ఉంటారు కదా, వాళ్ళు కనిపిస్తే బండి ఆపినాడు. బండి ఆపితే వాళ్ళ దగ్గర వచ్చారు. వస్తారని నేను అడిగిన. నువ్వు తాగినావు? డ్రింక్ చేసిన. మాక్సిమం ఇలాంటి సిచ్యువేషన్లు తాగున్నోళ్ళే చేస్తారు. నీకు ఒక్కటన్నా తాగినావు, ఫంక్షన్కి వెళ్ళినావు, తాగినావు, బాగా డైరెక్ట్ ఇంటికి వచ్చి పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదు. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? నేను, మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి. మీ చెల్లి. నీ ఏజ్ ఎంత? 25. సరే చెప్పు. ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే రోడ్ మీద ఇలా కనిపించరు. ఎక్కువ తాగినావా కొంచెం తాగినావా? కొంచెం మీడియంగా తాగినా. నిజం చెప్పు. నిజంగా ఎక్కువ తాగి ఉంటాడులే, మనం చెప్పట్లేదు కానీ నువ్వు కరెక్ట్ చెప్తేనే నేను ఏమైనా హెల్ప్ చేస్తాను. ఎక్కువ తాగినావా కొంచెం తాగినావా? కొంచెం ఎక్కువనే తాగినా. మరి ఇప్పుడు తక్కువ తాగినా? ఇక సరే. ఈ తాగినావు. ఇద్దరు ఆంటీలు ఉన్నారు. ఇద్దరు ఆంటీలు ఉంటే బండి ఆపిన. ఇద్దరు ఆంటీలేనా? ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇక ఇద్దరు బండి దగ్గర వచ్చారు. బండి దగ్గర రాగానే వస్తారని అడిగిన. అయితే నేనే అడిగిన. ఇక తెలియదు కదా మొత్తం, ఇక డ్రింక్ చేసిన. అడిగితే వాళ్ళు అంత అమౌంట్ అవుతుంది వస్తారని చెప్పారు. ఎక్కడంటే ఇక మేమే తీసుకెళ్తామంటే ఇక కార్లో కూర్చోరు. వాళ్ళు తీసుకెళ్ళారా? వాళ్ళు తీసుకెళ్ళారు. ప్లేసింగ్ వాళ్ళు తీసుకెళ్తారా? వాళ్ళు తీసుకెళ్తారా? ఓకే డన్. వాళ్ళు తెలియదు ఆ టైంలో. వాళ్ళు తీసుకెళ్ళి కార్ నీది. నువ్వు కార్లో వస్తున్నావు.
కార్లో వస్తుందంటే పక్క 100-200% పక్క బలిచినవే అనుకుంటాడు ఒవ్వాలన్నా. కార్లో వచ్చి ఆపినాం అంటే ఇంకా వాళ్ళకి దొరికింది ఛాన్స్. చెప్పు. అయితే ఒక్కరు కాదు మేము ఇద్దరు వస్తారని చెప్పి ఇద్దరు వస్తారు. నా దగ్గర పైసలు లేవాలంటే ఇద్దరు కావాలన్నా ఒక్కరు కావాలన్నా? ఒక్కరే కావాలన్నా. ఒక్కరే కావాలన్నా. ఒక్కరు అడిగితే ఇద్దరు వస్తున్నారు, ఎందుకంటే కారు ఉంది కాబట్టి. ఓకే, మెడలో చైన్ ఉంది, చేతిలో ఉంగరాలు ఉన్నాయి. మాత్రం కారు ఉన్న వాళ్ళకు గాయంతో ఉంటాయి అంటే ఇక తీసుకెళ్ళినా ఎక్కించుకున్నా. వాళ్ళు ఎక్కడో ఏదో ప్లేస్ కి తీసుకెళ్ళారు. వాళ్ళే చెప్పారు. కూల్ డ్రింక్స్ ఏమో తెచ్చిరాళ్ళు. ఇక ప్లేస్ వేరేది ఏదో తెచ్చిరు, అంత అబ్జర్వ్ చేయలేదు. అయితే అందులో ఏదో ఏదో కలిపిరాళ్ళు. ఏం కలిపిరో తెలియదు. నేను తాగగానే ఇక మత్తు స్లోగా వస్తుంది. అది అప్పుడు నుంచి మత్తు వస్తుంది కదా, ఇక నాకు తెలియదు ఇక అప్పుడు ఏం చేసారు. అప్పుడు ఏం చేసినా తెలియదు. నీకు మత్తు ఇచ్చారు. లేస్తే అక్కడ నీ పరిస్థితి ఏంటి? లేచిన తర్వాత అంటే మత్తు ఎన్ని డేస్ కా అవర్స్ కా ఎన్ని అవర్స్ పోయింది మత్తు? ఇక 2-3 అవర్స్ వస్తుంది. 2-3 అవర్స్ ఉంది మత్తు. అప్పుడు నువ్వు మత్తులో నుంచి లేచిన తర్వాత పక్క నొప్పలు లేదా? నీకు మత్తులో ఉన్నప్పుడు ఏమైనా చేసినావా వాళ్ళని? ఏం చేయలేదు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఏమైనా చేసినావా? ఏం చేయలేదు. షూర్ కదా? మత్తు ఎక్కితే ఇక ఏం చేస్తాం, ఇక మత్తులో వెళ్ళిపోతాం కదా. ఏం చేయలేదు. సరే, మత్తులో ఉన్నప్పుడు ఏం చేయలేదు. మత్తు అయిపోయిన తర్వాత నీ పక్కన వాళ్ళు అంటున్నారా? ఎవరు లేరు. నీ పరిస్థితి ఏంటి? అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను? ఇక బట్టలు ఏం లేవు. బట్టలు మొత్తం పక్కకు ఉన్నాయి, ఫోన్లు కూడా పక్కకు ఉన్నాయి. బట్టలు మొత్తం బట్టలు లేవు నా వంటి మీద. ఇక నీ ఒంటి మీద బట్టలు లేవా? ఏం లేవా? బట్టలు లేవు మొత్తం. ఏం లేవు. అండర్వేర్ కూడా లేదా? ఏం లేవు, పక్కకు ఉంది అది మొత్తం. చూస్తే నీ దగ్గర ఏమన్నా బట్టలు లేవు? ఇంకా ఉంగరం లేవు. చూస్తే మార్నింగ్ చైన్ కూడా లేదు. మరి ఇప్పుడు ఉంగరం ఉంది కదా? ఇది మామూలుగా ఇంట్లో తెలిసే గొడవ అవుతుందని ఇక మామూలుగా రోడ్డు పెట్టుకుంది. చైన్ కూడా రోడ్లు చైన్ రోడ్లు గోల్డ్, ఇది రోడ్లు. ఎందుకు ఇంత తెలిసి గొడవ అవుతుంది? ఇంట్లో తెలిసి గొడవ అవుతుంది. మరి చైను అవన్నీ తీసుకొని ఫోన్ ఎందుకు ఉంచారు? ఫోన్ పక్కనే ఉంది. ఫోన్ పక్కన ఫోన్ అన్న మీరు ఇచ్చింది. ఫోన్ ఇక ఫోటోలు చూస్తే ఇక ఘోరంగా ఉంది. ఏం ఫోటోలు వచ్చినాయి? అదే బట్టలు లేకుండా ఫోటోలు తీసి నీవి బాగాలేదు నాకు పంపించారు. ఫోన్కు నీకు ఫోటోలు పంపించారు. నీకు ఫోన్ ఎందుకు ఉంచిపోయారు అనుకుంటున్నారు? ఇక ఫోన్ పాపం అని బతకనని ఉంచిపోయారు అనుకున్నా. ఇక ఏదో ఇక పొద్దున ఫోటోలు చూస్తే ఇక బ్లాక్ మెయిల్ చేసి ఈయన దగ్గర డబ్బులు తీద్దామని ఫోన్ పెట్టేసి తెలివి ఉంది నాకు లేదేమనుకున్నా. ఫోన్ ఎందుకు ఉంచారు అంటే ఫోను ఈయనకు ఫోన్ నెంబర్ ఎట్లాగో తీసేసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు వస్తున్నప్పుడే ఫోన్ నెంబర్ తీసుకుంటారు. మేము వస్తున్నాం అంటే వాళ్ళు ఆల్రెడీ రేటు మాట్లాడగానే ఫోన్ నెంబర్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఫోను ఫొటోస్ ఇవన్నీ పంపించి పైసలు గుంజడానికి తీసుకుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్యనైతే నాకు ఒక 100 ప్రాబ్లమ్స్ వస్తాయి డైలీ. అందులో 60-70 ప్రాబ్లమ్స్ ఇదే. మొత్తం ఇది. ఇంకొకటి ఏంటంటే ప్రాస్టిట్యూషన్ లీగల్ అయిపోయింది అని చెప్పి మొత్తం కేసులు ఇవే వస్తున్నాయి. ఫోన్లో ఫోటోలు వస్తున్నాయి. ఫోటోలు వచ్చిన ఫోటోలు చూడగానే నీ రియాక్షన్ ఏంటి అంటే షాక్. ఎందుకు ఆ ఫోటోలు నీకు తీపి గుర్తులు పంపించారా? ఎందుకు పంపించారో అర్థం కాదు. అయితే ఫోన్ కొట్టినా. ఫోన్ కొడితే ఇదేంటంటే డబ్బులు ఇవ్వాలి అలానే బ్లాక్ మెయిల్ చేస్తారు. నువ్వే ఫోన్ చేసిన వాళ్ళకు? ఫోటో పంపించినప్పుడు నేనే చేసిన. అయితే ఇలా ఎందుకు చేసిరు? ఇక వచ్చిన ఏదో డబ్బులు తీసుకొని అది చేసుకోవాలి కానీ పని ఏం చేయలేదు ప్లస్ మధ్యలో నాకే బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎందుకని అడిగిన. అడిగితే ఇక డబ్బులు ఇవ్వాలంటే ఒక 50,000 అన్నారు. అయితే సరే ఇచ్చేస్తా అని చెప్పేసిన. ఇచ్చేస్తా చెప్పేసిన. ఒక నెక్స్ట్ రోజు ఒక రోజు ఇచ్చేసిన. ఇక డిలీట్ చేస్తా అంటే మళ్ళీ చేయలేదు. మళ్ళీ ఫోటోలు డిలీట్ చేస్తా అంటే 50,000 ఇచ్చేసిన. 50,000 ఇచ్చేసిన. నువ్వు 50,000 ఇచ్చేసినావు. ఇవి ఇవ్వకుండా పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. మా డాడీ ఎస్ఐ కదా, ఇక నేనే పోయి కంప్లైంట్ ఇస్తే. మీ డాడీ ఎస్ఐయా? ఇంట్లో ఎవరు ఉంటారు? మమ్మీ డాడీ చెల్లి. మమ్మీ ఏం చేస్తుంది? ఇక హౌస్ వైఫ్. మీ డాడీ ఎన్ని ఎస్ఐ అంటున్నావు కదా, హైదరాబాద్లోనేనా?
హైదరాబాద్. కొంచెం చిక్కు శరం ఏమన్నా ఉండాలి నిజంగా. చిన్న నేను నీకు నువ్వే నా సొంత తమ్ముడు అయితే ఫస్ట్ నేను నిన్నే కొట్టేదాన్ని. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా, కూర వాడుకో బయటకు ఎట్టన్నా సంపాదించుకొని నువ్వు పెట్టేసేదాన్ని. వాళ్ళ డాడీ ఎస్ఐ అంట, చెల్లెలు చదువుకుంటుందా? ఏమిటికి ప్రిపేర్ అవుతుంది మీ చెల్లెలు? డిగ్రీ. చెల్లెలు డిగ్రీ ప్రిపేర్ అవుతుంది, వీడు పోలీస్కి ప్రిపేర్ అవుతుండు. ఇలాంటి చెత్త పని చేసి నా దగ్గరకు వచ్చిండు. చట్ నేను హెల్ప్ చేయడానికి ఏం చేయాలి? నువ్వు నాకు నేను హెల్ప్ చేయ నీకు ఏంటి హెల్ప్ ఏంది బ్రో? మీ డాడీ చేస్తే అయితే నీకు ఇంత కూడా సిగ్గు లేకుండా రోడ్డు మీదకి పోయి ఏంది చెత్త పని? ఓ ఫస్ట్ మీ డాడీ చెప్పుకోను. నువ్వు ఫస్ట్ మీ డాడీ చెప్పపోయి నువ్వు ఓ ఫస్ట్ మీ డాడీ చెప్పుకో. నేను ఫస్ట్ నువ్వు పోయి మీ డాడీ చెప్పు. కొంచెం అన్న సిగ్గు చేసి పట్టుకోకు కుసం. నీకు కొంచెం అన్న సిగ్గు శరం ఏమన్నా ఉండాలన్న అర్థమవుతుందా? మీ డాడీ పోలీస్ అంటే మినిమం అన్న ఉండాలి కదా. నాకు ఏం తిట్టాలో కూడా అర్థమవుతలేదు. కొంచెం అన్న సిగ్గు ఉండాలి చిన్న. కొంచెం నాకు ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వీడు పోలీస్కు ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ కేసు ఒకవేళ అయ్యింది అనుకో, వాడికి నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు. వీళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ డాడీ పోలీసు, ఆ చెల్లెలు ఉంది, తల్లి ఉంది. సో నేను వీడి వల్ల వీడి ఫేస్ చూసి అస్సలు కేసు చేయను, కానీ వీళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించి చేస్తున్నా. అండ్ ఈయన ఫేస్ మొత్తం దిక్కు బ్లర్ పెడతాయి. ఎందుకంటే కొంచెమన్నా బయటికి వచ్చింది అనుకో వీడి ఫేసు. వాళ్ళ డాడీ ఎస్ఐ కదా, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పరువు పోయింది. ఎస్ఐ అంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉంటుందో ఆలోచించుకోండి. చిన్నది బయటకు వస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఊరేసుకొని చచ్చిపోతారు. 50,000 ఇచ్చినావు అయితే వాళ్ళకు? ఇచ్చినావు. ఏడికెళ్ళి తెచ్చిచ్చినావు 50,000? ఫ్రెండ్ దగ్గర అయితే అడిగి వచ్చిన. నీకు పోలీస్కు ప్రిపేర్ అవుతున్నావు కదా, ఎన్ని ఇయర్స్ నుంచి అవుతున్నావు? 2 years వచ్చిందా జాబ్ పోలీసు? ఎప్పుడు వస్తుంది? ఏమో ఇక నాకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపం కంట్రోల్ చేసుకుంటున్నా. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏ ఏరియాలో కలిసిన వాళ్ళు? ఆటో నగర్. మరి నువ్వు కూడా వాళ్ళతో కలవలేకపోయినావు ఆ రోజు. సిగ్గుండాలి. కాలు గీరు అన్నీ పెట్టేసి ఇచ్చేసేయి. మరి ఇప్పుడు 50,000 ఇచ్చేసినావు, మళ్ళీ ఇంకేంది ఫోటోలు కూడా డిలీట్ చేయలేదా? మళ్ళీ ఫోన్ చేసి ఏమని ఇంకా 4 లక్షలు కావాలి, ఇద్దరికి 2 లక్షలు అయినా ఇస్తే ఫోటో డిలీట్ అవి చేస్తా అంటున్నాను. ఇప్పుడు ఇద్దరికి ఇంకొక 4 లక్షలు ఇస్తావు, వాళ్ళు ఫోటోలు డిలీట్ చేస్తారని నీకు నమ్మకం ఉందా? ఇక ఇక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ తీసుకొని మొత్తం క్లియర్ చేద్దామని. డబ్బులు ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ తీసుకొని డిలీట్ చేద్దామని. అంటే వీడు 4 లక్షలు ఇవ్వడానికి రెడీ అయిపోయిండు. అప్పుడు ఈ ద్వారా ఫోన్ తీసుకొని డిలీట్ చేస్తాడు. ఇంత తుషార్ ముందే ఉండొచ్చు కదా, నువ్వు 4 లక్షలు ఇవ్వగానే తీసుకో హీరో అని చెప్పి ఆ ఫోన్ ఇస్తాడా నీకు? మరి ఎలా చేయాలి? ఫస్ట్ తప్పు వాళ్ళ దగ్గర పోతున్నప్పుడు నన్ను అడిగినావా అక్క నేను పోతున్నాను? పోనీ మీ మమ్మీ మీ డాడీని అడిగినావా? అడగలేదు. తప్పు చేస్తున్నప్పుడు అయితే ఫ్యామిలీని పక్కన ఉన్న నొవ్వని అడగడు. తప్పు చేసినాక ఏం చేయాలక్క, ఏం చేయాలి నాయన అని తప్పు చేసినాక గుర్తుకొస్తారు అందరూ. వాళ్ళు ఎప్పుడు రమ్మని వస్తారా? ఎంతమంది? ఇద్దరు వస్తారు. వాళ్ళు ఇద్దరు భయం కాదా? ఏం కాదు. ఇలాంటి చేసే ముండలకు ఏం భయం అవుతుంది. ఇంకా హైకోర్టు నుంచి ఇది లీగల్ ప్రాసిక్యూషన్ లీగల్ అన్నప్పటి నుంచి మరీ దారుణాలు. సరే అంటే అందరూ కాదు, కొంతమందిని అంటున్నా, అందరినీ కూడా అంటలేను. ఎవ్వరి పని వాళ్ళకే న్యాయం, తప్పంటలే. ప్రాసిక్యూషన్ కూడా నేను తప్పంటలే. ప్రాసిక్యూషన్ దొంగతనము అది తప్పు, కానీ ప్రాసిక్యూషన్ నేను అస్సలు తప్పనను. ఇంకొకటి ఏంటంటే నేను ఒక లాయర్కి, ఒక జడ్జి, ఒక పోలీస్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో ప్రాసిక్యూషన్ చేసే వాళ్ళకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసేలే, వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటారు, అది తప్పే కాదు. కానీ అందులో కూడా ఇలాంటి ముండలు ఉంటారు కదా, ఇలాంటి ముండల వల్లనే పెద్ద లొల్లీలు చేసే వాళ్ళకు కూడా ఇలా గలీజ్ పేర్లు. సో ఒకసారి వాళ్ళకి కాల్ చేయి.
నార్మల్గా మాట్లాడు, కాల్ చేసి హలో హలో, హలో ఎక్కడున్నారండి? ఇంటి దగ్గర ఉన్నా. ఇంటి దగ్గర ఉన్నారా? ఏం చేస్తారు? ఏం చేస్తలేం. చెప్పరా? తిన్నావా? తిన్నా. మిమ్మల్ని చూడాలని ఉంది, వస్తారా ఒకసారి? ఎందుకు రాను అంటే అనిపిస్తుందా? కొంచెం డబ్బులు రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి. ఆహా. మీకు చూడాలని ఉంది. ఆ, కలుద్దాం మరి ఒకసారి ఇప్పుడు. ఆహా. హలో, ఎక్కడికి వరకు రావాలి? లొకేషన్ పంపిస్తే అక్కడ రండి. ఓకే, మళ్ళీ మనీ అని చేస్తారు మీరు, మా ఫోటోస్ అవన్నీ ఉన్నాయి కదా. అదే ఇచ్చేస్తాం మీ మనీ, ఇద్దరు రండి మీరు. సరే ఓకే. అది ఇంకొకటి, నువ్వు అంటే చాలా ఇష్టం, దానితో ప్రేమతో చేశాను. సరే ఇక్కడ రండి, మాట్లాడదాం కానీ. ఓకే. ఎంతసేపు పడుతుంది? నేను వచ్చే వరకు ఒక 10 minutes పడుతుంది. సరే, వచ్చే వరకు 10 minutes పడుతుంది అట్లా అంటారు, కానీ గంటలు గంటలు వెయిట్ చేపిస్తారు అన్న. ఇప్పుడు మాత్రం నేను నీ ఫ్యామిలీ కోసం ఆలోచించి చేస్తున్నా. నెక్స్ట్ నువ్వు ఇలాంటి ఏమన్నా గిరికినా ఏమైనా చేసినా కానీ నేను అస్సలు నీకు హెల్ప్ చెప్తున్నా కదా. కానీ జాగ్రత్త, చూసేటి వాళ్ళు కూడా జాగ్రత్త. అబ్బాయి ఉన్న ఫ్యామిలీకి అది ఆలోచించి చేస్తున్నా, కొంచెం జాగ్రత్త మీరు. సో వాళ్ళు వచ్చినాక చూద్దాం. ఇప్పుడు వాళ్ళు వస్తారు కదన్న, ఇది మా ఆఫీస్, మేము ఉండము, మేము అక్కడ పక్కన రూమ్లో ఉంటాము. ఈ రూమ్లో పిలిచి వచ్చిన తర్వాత మాట్లాడు, ఏం చేస్తున్నావు, ఏమైంది, ఫోటోలు ఎందుకు తీసినావు, మనం నేను నచ్చినంటే నువ్వు నాతో ఉండాలి, మన ఫోటోలు ఎందుకు, ఇవన్నీ మాట్లాడు. ఆమె ఫోటోలు ఎందుకు అంటే ఆమె ఏమంటారో, ఆమె మెంటాలిటీ ఏంటిదో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. సరేనా? ఫస్ట్ నాకు ఫోటో డిలీట్ చేసి మీ డబ్బులు పెట్టి తీసుకెళ్ళండి. ఏం లేదు, అవసరం ఎన్ని రోజులు అవసరం ఉంటే ఇప్పుడు అవసరం లేదు. అవసరం లేదు. ఎందుకు? ఫస్ట్ ఫోన్ ఇవ్వండి, ఫోటో ఫస్ట్ ఫోన్ ఇస్తే నా ఫోటో డిలీట్ చేసి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి. ప్లీజ్ బంగారం, అట్లా చెయ్యవు బంగారం, అట్లా చెయ్యదు బంగారం. చాలా గలీజ్గా చేసేది ఇక మీరు. చెయ్యదు బంగారం, ప్లీజ్. ఇది ఒక్కసారికి పడు పడు పడు.